నీ లోపలుంది. నా లోపల ఉంది. బ్లడ్‌లో. వాళ్ళే గదా నాకు హ్మ్. వారసత్వంగా ఇచ్చింది. వాళ్ళని ప్రపంచానికి పరిచయం జేయాలని ఆ రోజు స్టేజ్ మీద ప్రపంచానికి పరిచయం చేసినా అండి. దట్టు మా నాన్న చనిపోయినప్పుడు కరెక్ట్‌గా 'నీది నాది ఒకే కథ' జరిగింది. జరుగుతుంది. మా నాన్న చనిపోయినాక విష్ణు గారు, శ్రీ విష్ణు శ్రీ గారు విష్ణు హీరో. హీరో. ఆయన "సురేష్ ఇట్లా నాన్న చనిపోయారంట గదా!" అనంటే, "అవును సార్." వర్క్ జరుగుతుందప్పుడు. హ్మ్. మిక్సింగ్ అది చనిపోయారంట గదా! అనంటే, "అవును సార్" అంటే. ఆయన ఏమీ చెప్పకుండా నాకు నా అకౌంట్‌కి అంటే అప్పుడు హ్యూజ్ అమౌంట్ పంపించిండు. ఓహ్! "నువ్వెళ్ళు, హ్మ్. వెళ్లి జాగ్రత్తగా చూసుకో" అని జెప్పి అప్పుడు నాన్న కార్యక్రమాలన్నీ సార్ పంపించిన మనీతోనే జేసినాం. నాన్న అప్పుడు అదే విష్ణు గారు అప్పుడు అంటే ఏమి చెప్పలే నాకు అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయి మెసేజ్ వచ్చింది. హ్మ్. ఇట్లా ఇంత పలానా అమౌంట్ పడ్డది. పెద్ద అమౌంట్ పడ్డది అని మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయినా. ఎక్కడి నుంచొచ్చాయి ఇవన్నీ? అహా! తెలిసింది. తెలుసు. నాకు డీటెయిల్స్‌లో. ఆ! చూసిన. విష్ణు గారికి మెసేజ్ పెడితే ఉంచుకో. ఇంకేమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి అని అన్నారు. ఇంకొక ఎమోషనల్ మూవ్‌మెంట్ ఏందనంటే సినిమా 'నీది నాది ఒకే కథ' మొత్తం అయిపోయింది. ఫస్ట్ కాపీ చూస్తున్నాం. హ్మ్. అప్పుడు ఎక్కడో చూస్తున్నాం గుర్తులేదు. ఫస్ట్ కాపీ చూస్తుంటే సినిమా పడగానే సో, 'బొబ్బిలి శంభయ్య' గారికి ఈ సినిమా అంకితం ఓకే. అని స్టార్టింగ్‌లో ఉంది. షాక్ అయినా నేను. వావ్! నాకు సూపర్. తెలియదది. షాక్ అయినా నేను. హ్మ్. షాక్ అయ్యి అరే! ఏంది హ్మ్. ఆహ్, వేరే నన్ను అడిగితే అవునురా నాన్న ఈ టైంలోనే జరిగిపోయిండు కదా! గుర్తుంటది. అందుకే ఏసినాం. విష్ణు గారు మేమందరం అనుకుని వేసినాం అంటే నేను ఇగ ఆ రోజు గట్టిగా పట్టుకొని ఏడ్చిన. మీరు హ్మ్. ఇప్పటికి చూడండి ఓటీటీలో హ్మ్. నాన్న పేరుంటది. ఓకే. దాని తర్వాత ఏం జరిగింది కరెక్ట్‌గా సినిమా రిలీజ్ 2 డేస్ ముందో, 3 డేస్ ముందో హ్మ్. వేరన్న వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఓహ్ మై గాడ్! సో, ఇద్దరిది ఏసుంటది. హ్మ్. అసలు విష్ణు గారు చాలా ఆ టైంలో చాలా హెల్ప్ చాలా చేసిండు. సో, నేను మా నాన్నని, అమ్మని ప్రపంచానికి పరిచయం చేయాలి. లేరు. మనం ఎట్లాగో పరిచయం చేయాలని చేసిన. ఆ రోజు. ఆ రోజు స్టేజ్ మీద హ్మ్. ఆల్మోస్ట్ నేను తక్కువ ఏడుస్తా. హ్మ్. చాలా తక్కువ ఏడుస్తా. మా అమ్మ గుర్తుకొస్తే తప్పితే నేను ఏడవను. సో, ఆ రోజు వచ్చేసింది. వచ్చేసింది. ఆ! హ్మ్. అంటే